మిత్రులు అందరికీ నమస్తే. మనం ఖమ్మం టౌన్లో ఉన్నాం. ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ కొప్పు ధనమూర్తి సార్తో ఉన్నాం. సార్ చెప్పండి, చేప మందు భూస్వామి వ్యాధి ఆస్తమా వ్యాధికి సంబంధించి ఆ చేప మందులో శాస్త్రీయత ఉందా, ఆస్తమా ఎందుకు వస్తుంది, దానికి సంబంధించిన వివరాలు తెలియజేయండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ చేప మందు అవగాహన గురించి, అంటే ఆస్తమాకి చేప మందు పనిచేస్తున్నా లేదా జనాలు అవేర్నెస్ క్రియేట్ చేసిన ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే చాలామందికి ఈ బేసిక్గా ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక జబ్బు. అంటే మనకి షుగర్, బీపీ ఎలా ఉంటాయో అలా ఆస్తమా కూడా దీర్ఘకాలిక జబ్బు అనమాట. సో పేషెంట్స్ ఏంటంటే రెగ్యులర్గా కొంచెం చల్లగాలి తగిలినా, దుమ్ము తగిలినా, ఈ పోలెన్ అంటే పుప్పొడి, ఈ డస్ట్, రకరకాల కారణాల, ఎయిర్ పొల్యూషన్, రకరకాల కారణాల వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్గా దగ్గు, ఆయాసం, పిల్లి కోతలు ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. సో వీటికి ఇవి రాకుండా నివారణ ప్లస్ రెండోది వైద్యం, ఈ రెండు పద్ధతులు ఉంటాయి మనకి వైద్యంలో. సో నివారణ అంటే ఏంటంటే పేషెంట్కి ఏవైతే పడవో వాటి దూరంగా ఉంటాం, చలిగాల్లో బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవటం, ఇలాంటి నివారణ చర్యలు. వైద్యం పరంగా ఇన్హేలర్స్ అనేవి ఏంటంటే పేషెంట్ పీల్చినప్పుడు లంగ్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ పనిచేసి ఎక్కడ బాడీ మీద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతంగా పనిచేసే మందులు. అయితే ఇది దీర్ఘకాలిక జబ్బు అయ్యేసరికి జనాలు ఏంటంటే ప్రజలు దీనికి ఏదైనా ఉపశమనం దొరికితే వెంటనే ఒక దెబ్బకి తగ్గిపోవాలి అనేది చాలామంది అనుకుంటారు. బేసిక్గా ఈ చేప మందు శాస్త్రీయతకు వస్తే దాంట్లో పెట్టే మెడిసిన్ ఏంటో ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే ఆ చేప మందు వేసే పద్ధతి కూడా చాలా అశాస్త్రీయ పద్ధతులు జరుగుతుంది. సో దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను వెళ్ళి చేప మందు వేయించుకున్నాను. ఆ వేసే వైద్యులు అంటే ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఆ చేపల మూతి లోపల ఒక మెడిసిన్ పెట్టి దాన్ని నా నోట్లో వేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మీరు వచ్చారనుకోండి, అదే చేత్తో ఇంకొకరి నోట్లో వేస్తారు. సో హీస్ క్యారింగ్, నా దగ్గర ఇన్ఫెక్షన్ పక్కన క్యారీ చేస్తున్నారు. రెండోది అది లైవ్ ఫిష్ అంటే బ్రతుకున్న చేప. అది వేయటం వల్ల సడన్గా అది కడుపులో మింగాలి. అది కనుక లంగ్స్లో ఇక్కడ యాస్పిరేట్ అయితే పేషెంట్ చోకింగ్ వచ్చి వెంటనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి అసలు నిజంగా దాంట్లో మందు అంతా శాస్త్రీయత ఉంటే మేము అదే మందులు ప్రిస్క్రైబ్ చేస్తాం కదా. సో మేము ఇప్పుడు మాతో పాటు మా ఎలిట్ బ్రాంచెస్ అంటే హోమియోపతి, ఆయుర్వేదిక్ రెస్పెక్ట్ దేం. ఎందుకంటే వాటిలో శాస్త్రీయత ఉంది. ఒక మందు కనిపెట్టారంటే ఎంతో రీసెర్చ్ చేసి ఈ మందు పలా జబ్బు పనిచేస్తే అని నెంబర్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ ట్రయల్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అంటే ఒక మందు కనిపెట్టి దాన్ని జనాల్లో ఇస్తున్నారు అంటే మల్టిపుల్ ఫేజెస్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ జరిగి ఈ మందు బాగా పనిచేస్తున్న నిర్ధారణ అయ్యాక అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే మందుకి ఏ రకమైన శాస్త్రీయత లేదు. శాస్త్రీయ లేకుండా వాడే మందుల వల్ల అసలు జబ్బు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉంటాయి. ఇంకో విషయం మనం గమనించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం వేయించుకున్నా మళ్ళీ ప్రతి సంవత్సరం వెళ్తా వేయించుకోవడానికి. ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి? ఒకసారి వేస్తే తగ్గిపోతే అది నిజంగా అద్భుతం జరిగింది. కానీ అలా కాదు. ప్రతి సంవత్సరం ఆస్తమా పేషెంట్ అందరూ ప్రతి సంవత్సరం వెళ్తారు. సో ఇది గవర్నమెంట్ వాళ్ళకి ఒక ల్యాండ్ ప్రొవైడ్ చేసి అక్కడ మీరే వేయండి అని చెప్పి ఇవన్నీ చేసే ముందు దాంట్లో శాస్త్రీయతలు తెలుసుకొని గవర్నమెంట్ అలా చర్యలు తీసుకొని నిజంగా అది పనిచేస్తుంటే డెఫినెట్లీ విల్ సపోర్ట్ ఇట్. కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది అంటే గ్యారంటీ లేదు. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీంట్లో ఒక ఊపిరితిత్తుల వైద్యుడిగా నా సజెషన్ ఏంటంటే ఆస్తమాకి మంచి మందులు ఉన్నాయి, అది వాడుకొని నివారణ చర్యలు తీసుకుని దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి తప్ప ఇవన్నీ మందులు వాడి అవి తగ్గకపోగా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రజలు ఇబ్బంది పడటం తప్ప ఏం లేదు. ఇంకోటి ప్రజలకు కూడా ఏదైనా ఉపశమనం దొరుకుతుందా, ఇన్నేళ్ళ నుంచి మందులు వాడుతూ ఉన్నాం, ఒక సింగిల్ దెబ్బతో మనకి పని అయిపోద్ది, ఒక చేప మందు మింగితే మనకు అంతా జబ్బు తగ్గిపోద్ది అనే భావనలో ఉంటారు చాలామంది. చాలా తప్పండి. అది దానివల్ల తగ్గేది కాదు. అది ఏదో సాటిస్ఫాక్షన్ మనకి. అంటే దాంట్లో సపోజ్ స్టిరాయిడ్ ఉందనుకోండి, టెంపరీగా 2 రోజులు రిలీఫ్ వస్తుంది అంతే తప్ప అది ఒకసారి వేస్తే ఆస్తమా దాని క్యారెక్టరే ఇట్ ఈస్ లైఫ్ లాంగ్, అంటే ఆల్మోస్ట్ క్రానిక్ డిసీజ్, దీర్ఘకాలిక జబ్బు. అది ఒక్క చేప మందుతో తగ్గిపోయే జబ్బు కాదు కదా. సో ఏమన్నా చిరు ప్రయత్నం అంటే అది చేస్తే తగ్గుద్దేమో మనకి, అది అలా చేస్తే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని ప్రజలు అపోహపడుతున్నారు తప్ప దానివల్ల శాస్త్రీయత లేదు. దయచేసి అది వేయించుకోండి.